రాజ్యము స్వర్గము దొరుకుతుంది. ఆ స్వర్గము కావాలి, ఆ పరలోకం కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభునందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభునందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందుకోవాలి. అప్పుడే పరలోక రాజ్యము స్వర్గము దొరుకుతుంది. లేదు అంటే ఈ లోకములో ఎన్ని ఉన్నా, ఏ పని చేస్తున్నా, మనకి ధనం ఉన్నా, జ్ఞానం ఉన్నా, బలం ఉన్నా, పాప క్షమాపణ లేకపోతే నిత్య నరకం అనేది ఉంది. ఆ నిత్య నరకము నుండి తప్పించబడాలి అని మీ గ్రామ ప్రజలందరికీ కూడా ఈ మాటలు చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పాపం నుండి పరిహారించిన దేవుడు, ఆయనే పాపం నుండి విడిపించిన దేవుడు. ఆయన మన జీవితంలో శాంతి, సమాధానము, క్షేమము కలిగించడానికే ఆయనే వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ మాటలు మీకు తెలియజేస్తున్నాము. ప్రియులారా, మేము కూడా ఒకనాడు ఈ రీతితో నశించిపోతున్నప్పుడు ఈ మాటలు విన్నాము. యేసుక్రీస్తు ప్రభు ఒక మాటలు విని మేము రక్షించబడ్డాము. కాబట్టి మా రక్షణకరమైన మాటలు మేము రక్షించబడ్డాము. కాబట్టి మీరు కూడా రక్షించబడాలి అని, మీరు కూడా తెలుసుకోవాలి అని ఆ ఆశతో, ఆ ప్రేమతో మీ దగ్గర ఉన్న పాస్టర్ గారు మాకు పిలిచి ఈ రీతితో సాగర్ గారు ఈ ప్రాంతంలో సువార్త చేయాలి, మా ప్రాంతంలో అనేక మంది రక్షణ పొందుకోవాలి అని అంత ఆశపడి ఈరోజు